హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింగపూర్లో తెలుగు అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. సో మీరు ఎలా ఉన్నారు అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్స్ పెట్టడం మాత్రం మర్చిపోకండి. సో ఇవాళ ఈ వీడియోలో వచ్చేసి చాలా మంది చాలా రోజుల నుంచి అడుగుతున్నారు బ్యూటీ కేర్ మీద వీడియో చేయండి, స్కిన్ మీద అని చెప్పి. సో అందుకోసం నేను ఇవాళ ఈ వీడియో చేస్తున్నాను. సో ఇంట్లోనే స్కిన్ బ్రైట్నింగ్ ఫేషియల్ ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఈజీ ప్రాసెస్లో. అండ్ అలాగే బ్రైడల్స్కి అయితే కూడా చాలా యూజ్ అవుతుంది ఈ ఫేషియల్. సో పార్లర్కి వెళ్ళకుండా మనం ఇంట్లోనే ఈజీ ప్రాసెస్లో బ్రైట్నింగ్ ఫేషియల్ ఇంట్లోనే చేసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ ముందుగా మనకి కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి టమాటోస్. సో టమాటోస్ వల్ల మనకి ట్యాన్ అనేది చాలా మట్టుకి రిమూవ్ అవుతుంది. అండ్ ఆ తర్వాత నేను రోజ్ వాటర్ తీసుకున్నాను, అండ్ అలాగే లెమన్, అండ్ అలాగే విటమిన్ ఈ క్యాప్సూల్స్ తీసుకున్నాను. సో ముందుగా ఇలా టమాటోస్ని నేను ప్యూరీ చేసి యాడ్ చేసేసుకుంటున్నాను ఒక బౌల్లో. సో టమాటోస్ ప్యూరీ చేసేటప్పుడు వాటర్ మాత్రం అస్సలు యాడ్ చేయొద్దు. వాటర్ యాడ్ చేయకుండా ఇలా ప్యూరీ చేసేసుకుంటే మనకి రిజల్ట్ అనేది బాగుంటుందన్నమాట. అండ్ ఆ తర్వాత ఇందులోకి నేను రోజ్ వాటర్ 1 టేబుల్ స్పూన్ రోజ్ వాటర్ని యాడ్ చేసేస్తున్నాను. అండ్ ఈ రోజ్ వాటర్ వల్ల కూడా మనకి ఇన్స్టెంట్ గ్లో అనేది వస్తుంది. ఆ తర్వాత హాఫ్ లెమన్ని నేను ఇలా స్క్వీజ్ చేసేసుకుంటున్నాను. సో లెమన్ వల్ల కూడా మనకి స్కిన్కి చాలా యూజెస్ ఉంటాయి. సో లెమన్లో మనకి విటమిన్ సి ఉండడం వల్ల మనకి స్కిన్ వైట్నింగ్కి చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ అలాగే ఇదే ప్రాసెస్ కాకుండా మీరు ఏ ప్రాసెస్ వాడినా కూడా మీరు లెమన్ అనేది స్కిన్కి వాడితే కనుక ఖచ్చితంగా రిజల్ట్స్ అనేవి చాలా బాగుంటాయి. ఆ తర్వాత నేను 2 టేబుల్ స్పూన్ కర్డ్ యాడ్ చేస్తున్నాను. అండ్ దీనివల్ల మనకి బ్లాక్ స్పాట్స్ అవన్నీ కూడా పోతాయి అన్నమాట. అండ్ ఆ తర్వాత విటమిన్ ఈ క్యాప్సూల్స్ చాలామందికి దాని యూజెస్ అనేవి తెలిసే ఉంటుంటాయి. అండ్ సో ఫైనల్గా నేను 1 టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. సో చూసారు కదా ఎంత ఈజీ ప్రాసెస్లో ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే మనము ఫేషియల్ ఎంత ఈజీగా చేసుకోవచ్చో పార్లర్కి వెళ్ళకుండా. సో ఇంకా ఆలస్యం చేయకుండా మీరు కూడా ఈ ప్రాసెస్ ట్రై చేయండి. అండ్ రిజల్ట్ ఎలా వచ్చిందని చెప్పేసి నా కామెంట్ సెక్షన్లో కామెంట్స్ పెట్టడం మాత్రం మర్చిపోకండి. సో ఇది వచ్చేసి మనం కంటిన్యూస్గా మీరు 5 డేస్ చేస్తే కనుక రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది. సో ఇదేంటంటే మనం ఫేస్ వాష్ లాగా కూడా యూజ్ చేయొచ్చు. సో మనం ఎప్పుడు ఫేస్ వాష్ చేసుకునేటప్పుడు ఇంకా ఇది మనం నార్మల్ మసాజర్ లాగా ఒక 5 మినిట్స్ రాసుకొని ఫేస్ వాష్ చేసుకుంటే కనుక డైలీ అలా 5 డేస్ చేసుకుంటే మనకి బెస్ట్ రిజల్ట్ అనేది 5 డేస్లో ఖచ్చితంగా తెలుస్తుంది. అండ్ దీనివల్ల మనకి డార్క్ సర్కిల్స్ కానివ్వండి, బ్లాక్ స్పాట్స్ కానివ్వండి, అలాగే స్కిన్ వైట్నింగ్ ఇవన్నీ కూడా మనకి చాలా ఇన్స్టెంట్ రిజల్ట్ అనేది వస్తుందన్నమాట. అండ్ అలాగే ఇన్స్టెంట్ గ్లో అనేది ఫేస్లో కూడా బాగుంటుంది. సో నార్మల్గా బ్రైడల్స్ అయితే మ్యారేజ్ ముందు ఒక 5 డేస్ ముందు ఈ ప్రాసెస్ కనుక ట్రై చేస్తే మంచి గ్లో వస్తుందన్నమాట. సో ఆ తర్వాత ఇంకా నేను ఫేషియల్ స్టార్ట్ చేస్తున్నాను. సో మనం ఇంట్లో చేసుకుంటున్నాం కదా, సో మనకి ఇలా మసాజర్ ఉంటే కనుక చాలా బెస్ట్ ఆప్షన్. ఈ మసాజర్ మనం యూజ్ చేయడం వల్ల మనకి ఇంకెక్కువ బెస్ట్ రిజల్ట్స్ అనేవి ఉంటుంది. ఎందుకంటే మనం పార్లర్కి వెళ్ళట్లేదు కదా, సో పార్లర్కి వెళ్ళకుండా ఇంట్లోనే చేసుకోవాలి అంటే మసాజర్ పెట్టుకుంటే కూడా బెస్ట్. లేదు అనుకున్నా కూడా మనం నార్మల్ ఫేషియల్ లాగా ఇలా అప్లై చేసేసుకోవచ్చు, హ్యాండ్స్తోనే రబ్ చేసుకోవచ్చు. అండ్ మనం యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ కూడా చాలా మంచి రిజల్ట్స్ అనేవి వస్తాయి అన్నమాట. సో మీరు మసాజర్ యూజ్ చేసినా యూజ్ చేయకపోయినా కూడా మనకి రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది. సో ఈ ఫేషియల్ ఈక్వల్ టు మనకి గోల్డ్ ఫేషియల్ అనమాట. ఆల్మోస్ట్ మనకి సిమిలర్ గోల్డ్ ఫేషియల్ రిజల్ట్ అనేది ఉంటుంది ఖచ్చితంగా. సో బ్రైడల్స్కి అయితే చాలా యూస్ఫుల్ అవుతుంది ఈ ఫేషియల్. అండ్ ఇన్స్టెంట్ గ్లో రావాలి అని చాలామంది అనుకుంటారు కదా, సో ఇన్స్టెంట్ గ్లో కోసం కూడా మనం ఈ ఫేషియల్ని ఇంట్లోనే ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చు.
సో ఐ మీద చూస్తారు కదా, క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ అలా చేసుకుంటున్నాను డైరెక్షన్. అండ్ అలాగే ఫోర్ హెడ్ మీద కూడా మనం పై నుంచి కిందకి అలా చేసుకోవాలన్నమాట. అండ్ చీక్స్ మీద వచ్చేసరికి ఎప్పుడైనా పైకి రబ్ చేస్తూ ఉండాలి. అండ్ అలా తర్వాత నేను ఇంకా హ్యాండ్స్తో ఇలా చేస్తున్నాను. దీనివల్ల మనకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది మంచిగా అయ్యి గ్లో అనేది తొందరగా వస్తుందన్నమాట. సో మసాజర్ లేని వాళ్ళు ఇలా చేసుకోవచ్చు ఫేషియల్ను. సో ఇప్పుడు నేను మసాజర్తో కూడా ఎలా చేసుకోవాలనేది కూడా చూపిస్తాను. సో యాక్చువల్లీ మసాజర్లో మనకి చాలా మోడ్స్ ఉంటాయి, లో, హై, మీడియం అని చెప్పి. ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే కొంచెం లో, మీడియం మోడ్లో పెట్టుకొని మనం మసాజ్ చేసుకుంటే కనుక మనకి రిజల్ట్స్ అనేవి చాలా బాగుంటుంది. చాలామంది ఏంటంటే హై మోడ్లో పెట్టుకొని మసాజ్ చేసుకుంటూ ఉంటారు, బట్ అప్పుడు ఏంటంటే లైక్ ఎక్కువ రిజల్ట్స్ అనేవి మనకి ఎక్కువ రావు. సో ఇలా లో అండ్ మీడియం మోడ్లో పెట్టుకొని మసాజ్ చేసుకుంటే కనుక మనకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా మంచిగా అయ్యి రిజల్ట్ అనేది చాలా తొందరగా వస్తుంది. సో మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే నేను సర్క్యులర్ మోషన్లో మసాజ్ చేసుకుంటూ ఉన్నాను. సో ఇలా ఒక 5 minutes వరకు మనం చేసుకుంటే సరిపోతుంది. ఇలా వన్స్ ఫేషియల్ అయిపోయాక ఇంకా వెట్ వైప్తో మొత్తం కూడా ఫేస్ అంతా కూడా క్లీన్ చేసేసుకోండి. సో ఏంటంటే మనం ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి కూడా మనకి ఈ ఫేషియల్ చాలా యూస్ఫుల్ అవుతుంది. సో చూసారు కదా, లైక్ నేను బిఫోర్ ఫేషియల్ అండ్ ఆఫ్టర్ ఫేషియల్ నా ఫేస్లో కొంచెం గ్లో అండ్ అలాగే మనకి ఫేస్ మీద క్లియర్గా కూడా కనిపిస్తుంది, ఫేస్ అంతా కూడా ఎలాంటి బ్లాక్ స్పాట్స్ లేకుండా. సో యాక్చువల్గా ఇది 1 day కదా. సో ఇలా 5 days మీరు ఇంట్లో కనుక ట్రై చేసి చూస్తే రిజల్ట్స్ అనేవి చాలా ఎఫెక్టివ్గా ఉంటాయి. అండ్ 5 daysలోనే మీకు రిజల్ట్ అనేది చాలా బాగా వస్తుంది. సో చూసారు కదా, ఇన్స్టెంట్ స్కిన్ వైట్నింగ్ ఫేషియల్ ఇంట్లోనే ఎంత ఈజీ ప్రాసెస్లో చేసుకోవాలో. సో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సింగపూర్లో మీ తెలుగు అమ్మాయి. సో మళ్ళీ మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. సో అంటిల్ దెన్ బాయ్.